హాయ్ అండి, వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు మసాలా గ్రేవీ కర్రీ. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా వెరైటీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక రైస్లోకే కాదండి, రోటీ, చపాతీ, పుల్కా దేనికైనా సరే అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని ముందుగా ఒక బౌల్ పెట్టుకోండి. కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకొని ఇందులో ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. ముందుగానే కోడిగుడ్లను నేను ఇలా ఉడికించుకొని వీటిని అక్కడక్కడ ఘాట్లు అనేవి పెట్టుకున్నానండి. వీటిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక 5 తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసేసుకోండి. ఇలా వేసేసి కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ దోరగా కాకుండా ఇదిగోండి లైట్గా ఇలా వేగితే చాలు. ఇలా వేగిన తర్వాత ఇందులో ఎల్లిపాయ రబ్బలు వచ్చేసి ఒక 3, అల్లం వచ్చేసి 2 ముక్కలు ఇలా తుంపి వేసుకోండి. అలాగే మీడియం సైజ్ టమాటాలు ఒక 3 తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొని ఈ 3 కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. అలాగే టమాటా పైన ఉన్న స్కిన్ మొత్తం సపరేట్ అయ్యి టమాటాలు మొత్తం కుక్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటాలు కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే లవంగాలు వచ్చేసి ఒక 4, యాలక్కాయ వచ్చేసి 1 తీసుకొని వేసి దాల్చిన చెక్క ముక్కల్ని ఇలా కట్ చేసుకొని 2 యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకున్న తర్వాత దింపి పక్కన పెట్టేయండి. ఇది చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో చల్లారిన ఈ ఉల్లిపాయలు టమాటాలని ఇందులో వేసేసి ఇప్పుడంతా కొత్తిమీరను కూడా వేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మూత పెట్టేసి ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టేయండి. చూడండి, పేస్ట్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. చూసారుగా. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని అదే బౌల్లో ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లో జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 5 తీసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేసి గుప్పిడంత కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు పచ్చిమిర్చిని దోరగా వేయించేసుకోండి. ఈ కర్రీ అనేది మనకి ఒక రైస్లోకి కదండి, రోటీ, చపాతీ, పుల్కా, అలాగే బగారా, బిర్యానీ దేనికైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇలా ఈ కళాయిలో వేసేయండి. ఇలా వేసేసి ఈ మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ మొత్తం గ్రేవీ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చి వాసన అలాగే ఈ వాటర్ మొత్తం కుక్ అయిపోయి దోరగా వేగిపోవాలన్నమాట. ఈ గ్రేవీ అనేది గరిటె పెట్టి ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ కోడిగుడ్లని ఫ్రై చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ నూనె కొంచెం వేడైన తర్వాత పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూను, కారం వచ్చేసి 1 టీ స్పూను, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్లకి ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు, కారం, ఆయిల్ అనేది లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు ఉడికించుకున్న ఈ కోడిగుడ్లని ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి స్లోగా గరిటె పెట్టి కలుపుకుంటూ 2 వైపులా కూడా దోరగా వేయించేయండి. మనకి చక్కగా ఇవి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇంకోండి మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని దింపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూడండి, మనకి గ్రేవీ అనేది ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూను, సాల్ట్ వచ్చేసి మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసాం కదా. ఇలా వేసిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి కలుపుకుందాం. ఈ కారం, ఉప్పు అనేవి ఈ గ్రేవీకి చక్కగా పట్టేటట్టు ఇలా కలుపుకొని ఇందులోనే గరం మసాలా వచ్చేసి 1 టీ స్పూను, ధనియా పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను వేసుకోండి.
మనం ఆల్రెడీ జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి మనం జీలకర్ర పౌడర్ యాడ్ చేసే పని లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చూడండి మనకి చాలా దగ్గరికి చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ తిక్కగా కాకుండా కొంచెం పలచగా ఉండేటట్టు ఈ గ్రేవీని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం కూడా దగ్గరికి ఉడికిపోయే వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. ఇంకా చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి వేయించుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇలా గ్రేవీలో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. ఈ గ్రేవీ మొత్తం కూడా కోడిగుడ్లకు పట్టి ఆ మసాలా ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్స్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్గా ఇలా కొత్తిమీరని చల్లుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మసాలా ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. తక్కువ మసాలాలు తినే వరకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక్క రైస్లోకే కాదండి, రోటీ, చపాతీ, పుల్కా, అలాగే బగారా, బిర్యానీ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.